గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం మెయిన్‌గా ఎకానమీ సిలబస్ ఏదైతే ఉందో, దాని గురించి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసుకుందాం. సో, ఈరోజు మెయిన్‌గా ఎకానమీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌గా ఉన్నటువంటి సిలబస్‌ని, అలానే ఎకానమీ సబ్జెక్ట్‌ని మనం ఏ విధంగా డీల్ చేయాలి? ఏ టాపిక్స్‌ని ఎక్కువగా కవర్ చేయాలి? అలానే ఏవైతే మనం టాపిక్స్ చదివామో, దాన్ని ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఎలా చదవాలి? అట్ ది సేమ్ టైమ్ కొన్ని అప్లికేషన్ ఓరియంటేషన్‌గా ఉండేటటువంటి టాపిక్స్ గూడా ఉంటాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా మీ దగ్గర సిలబస్ పీడీఎఫ్ కాపీ ఉంటే ఫైన్. చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది సిలబస్‌లో ఏ ఏ అంశాలున్నాయని. సో, మాక్సిమం అందరూ సిలబస్ కాపీస్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదులెండి. ఎకానమీ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఫస్ట్ చూద్దాం. దెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిలేటెడ్‌లో మనకి ఎటువంటి టాపిక్స్ ఇచ్చాడని చూసిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా మనకి ఎకానమీ 75 మార్క్స్‌కి సెపరేట్‌గా సబ్జెక్ట్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అయితే మనకి 30 మార్క్స్ వస్తున్నాయి. అలానే గ్రూప్ 1 మెయిన్స్‌లో అయితే ఎకానమీ నుంచి మనకి 150 మార్క్స్ వరకు వస్తాయి. ఐ మీన్ సెపరేట్‌గా పేపరే ఉంటుంది కాబట్టి 150 మార్క్స్ వస్తాయి. కాబట్టి అటు గ్రూప్ 1 చదివినా, గ్రూప్ 2 చదివినా, ఈవెన్ యూపీఎస్‌సికి ప్రిపేర్ అయినా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అట్ ది సేమ్ టైమ్ మనకి ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు రావాలన్నా, గ్రూప్ 2 మెయిన్స్‌లో మంచిగా మార్కులొచ్చి ర్యాంక్ రావాలన్నా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నార్మల్‌గా మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, ఎకానమీ అంటే మోస్ట్‌లీ కరెంట్ అఫైర్స్ గాను, లేకపోతే ఎకనామిక్ సర్వే, లేదంటే బడ్జెటు, లేదంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలేటెడ్‌గా ఏవైనా అంశాలుంటే వాటినే చదువుతున్నాం. బట్ ఎకానమీ అనేది కేవలం పీఐబీ, కరెంట్ అఫైర్స్, లేదంటే ఎకనామిక్ సర్వే, బడ్జెటు ఇది మాత్రమే కాదు. ఎకానమీ కొంచెం బాగా అర్థం చేసుకుంటే, ఎకానమీ నుంచి ఎక్కువగా క్వెషన్స్ అడిగేది కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ నుంచి మాత్రమే. మళ్ళీ మీకొక డౌట్ రావచ్చు. సో, చాలా వరకు మేము పేపర్స్ చూసాము. అన్నీ గూడా కరెంట్ అఫైర్స్‌ని ఇంటర్‌లింక్ చేస్తూనే అడుగుతున్నాడని. యెస్. మోస్ట్‌లీ కరెంట్ అఫైర్స్‌ని ఇంటర్‌లింక్ చేస్తూనే ఎకానమీలో క్వెషన్స్ అడగొచ్చు. హౌఎవర్ మీరు ఈ సమాధానాలకి ఐ మీన్ ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయాలన్నా గూడా మీకు ఎకానమీలో కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ తెలియాలి. ఇవేమీ తెలియకుండా కరెంట్ అఫైర్స్ మీరు ఎంత బాగా చదివినా, ఎన్ని సోర్సెస్ చదివినప్పటికి గూడా దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ కొన్నిసార్లు పేపర్ ఈజీగా ఉండొచ్చు. బట్ మనం సరిగ్గా క్లియర్ చేయలేకపోతాం. ఎందుకంటే మనకి ప్రాపర్‌గా కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ మీద అవగాహన లేకపోవడం వల్లే. సో, ప్రత్యేకంగా మనకి ఎకానమీ కావచ్చు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 మనకి నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 ఈవెన్ గ్రూప్ 1లో కూడా ఈ 2 టాపిక్స్ ఐ మీన్ ఈ 2 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఏ విధంగా అంటే ఒకటి మార్క్స్ పరంగా చూసుకోండి. 2 గూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్, 30 మార్క్స్. 60 మార్క్స్ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వస్తాయి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి. అదనంగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనేది సెపరేట్ 30 మార్కులున్నాయి. ఈవెన్ ఈ అంశాలను కూడా కవర్ చేస్తూ మనకు కరెంట్ అఫైర్స్ ఇస్తాడు. మళ్ళీ అది ఎక్స్‌ట్రాగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఐ మీన్ గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ నుంచి 150 మార్కులు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 150 మార్కులొస్తున్నాయి. అంటే ఇక్కడే మనకి మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ 750 మార్క్స్‌కుంటుంది. ఈ 750 మార్క్స్‌లో ఈ 2 సబ్జెక్ట్సే మనకి 300 మార్క్స్‌కొస్తున్నాయి. అలానే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 240 మార్క్స్‌కుంటుంది. ఈ 240 మార్క్స్ నుంచి ఇక్కడ మనకి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 60 మార్క్స్ వస్తున్నాయి. సో, ఇదంతా గూడా గ్రూప్ 1లో. దెన్ మనం ఒక్కసారి కొంచెం కిందకి వచ్చి గ్రూప్ 2 గురించి ఆలోచిద్దాం. గ్రూప్ 2లో ఎలా అడుగుతున్నాడు అనేది కూడా. సో, గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్‌లో అయితే ఈ 2 సబ్జెక్ట్స్ లేవు. హౌఎవర్ మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ అనేది 25 మార్క్స్, 30 మార్క్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందులో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ నుంచి అడగొచ్చు, అలానే ఎకానమీ నుంచి కూడా అడుగుతారు. సర్లే ఇదంతా ఒక ఎత్తు. ఇది జస్ట్ ప్రిలిమ్స్‌కి. ప్రిలిమ్స్‌లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ దాటి వస్తే సరిపోతుంది. బట్ గ్రూప్ 2లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, గ్రూప్ 2లో ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే మెయిన్స్. సో, మెయిన్స్‌లో మీకు మంచి మార్కులు వస్తేనే మనకి ర్యాంక్ అనేది వస్తుంది. లేదంటే మనకెంత మంచిగా సబ్జెక్ట్ ఉన్నా, మనకి మార్క్స్ రాలేదు అంటే ర్యాంక్ రాదు కదా! సో, ఈ గ్రూప్ 2లో మీకు ర్యాంక్ రావాలి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదేంటంటే పేపర్ 2. అదేంటి పేపర్ 1 ఈజీగా ఉంటుంది కదా! మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కదా! అనేసి అంటారు. ఆఫ్‌కోర్స్ పేపర్ 1 అనేది దీంతో కంపారిజన్ చేస్తే ఈజీగా ఉంటుంది. బట్ నీకు ర్యాంక్ రావాలి అంటే ఏదైతే అందరికీ వీక్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉందో,
అందులో నువ్వు కొంచెం స్ట్రెంత్ తెచ్చుకొని, బలం తెచ్చుకొని ప్రిపేర్ అయ్యావు అంటే, మిగతా వాళ్ళకంటే కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేశావు అంటే, ఖచ్చితంగా మనకి పేపర్ 2లో మంచి మార్క్స్ వస్తాయి. పేపర్ 2లో మంచి మార్క్స్ వచ్చాయంటే, కొన్నిసార్లు మనకి 180 మార్కులు వచ్చే దగ్గర పేపర్ 2ని కొంచెం బాగా రాసామంటే 190, 200 వరకైనా ఎళ్తాం. కొన్నిసార్లు పేపర్ 1 మీకు 120 వరకొచ్చి ఇది గ్రూప్ 2 మెయిన్స్ ఓరియంటేషన్‌లో 120 మార్క్స్‌కొచ్చి, ఈ పేపర్ 2లో ఎటువంటి అంశాల మీద అవగాహన లేదు అనుకోండి, మీకు 60 వరకొచ్చి ఆగిపోయామనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడతాం గదా! కాబట్టి ఇది స్కోరింగ్ అయ్యుండొచ్చు. బట్ నీ ర్యాంక్‌ని డిసైడ్ చేసేది మాత్రం గ్రూప్ 2 మెయిన్స్‌లో అయితే పేపర్ 2 మాత్రమే. ఈవెన్ ఇది గ్రూప్ 2 కనే కాదు, గ్రూప్ 1లో గూడా నీ ర్యాంక్‌ని డిసైడ్ చేసేది ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కాదు, మన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఎకానమీ. అంటే ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో చూసాం. అటు గ్రూప్ 1 పర్స్‌పెక్టివ్‌లో కావచ్చు, అటు గ్రూప్ 1లోనే ప్రిలిమ్స్‌లో ఎంత ఇంపార్టెంటు, మెయిన్స్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది చూసాం. అలానే గ్రూప్ 2లో గూడా ప్రిలిమ్స్‌లో ఎంతవరకు దీనికి పరిధుంది, మెయిన్స్‌లో మన ర్యాంక్‌ని ఏ విధంగా డిసైడ్ చేస్తుందనేసి గూడా అర్థం చేసుకున్నాం. అలానే ఎకానమీ మళ్ళీ యూపీఎస్సీలో కూడా చాలా 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 ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌లో దాదాపు మనకి ఒక 15-20 క్వెషన్స్ ఎకానమీ నుంచి వస్తున్నాయి. మెయిన్స్‌లో అయితే మనకి ఎకానమీ నుంచి జీఎస్ 3 పేపర్‌లో అట్‌లీస్ట్ 250కి మనకి 100 ప్లస్‌గానే వస్తున్నాయి. కాబట్టి ఎకానమీ గ్రూప్ 2 పర్స్‌పెక్టివ్‌లోని ఇంపార్టెంటే, గ్రూప్ 1 పర్స్‌పెక్టివ్‌లో ఇంపార్టెంట్, అలానే యూపీఎస్సీ పర్స్‌పెక్టివ్‌లో కూడా ఇంపార్టెంట్. సో, ఇదంతా ఏపీ గురించి చెప్పాం. దెన్ ఒక్కసారి తెలంగాణకి సంబంధించినటువంటి పేపర్‌ని కూడా చూద్దాం. తెలంగాణకు సంబంధించినటువంటి దీంట్లో మనకి గ్రూప్ 3లో కూడా ఎకానమీ ఉంది. గ్రూప్ 2లో కూడా ఎకానమీ ఉంది. గ్రూప్ 1లో కూడా ఎకానమీ ఉంది. గ్రూప్ 1లో మనకి మెయిన్స్ ఓరియంటేషన్‌లో అరౌండ్ 100 మార్క్స్ వరకు ఎకానమీ వస్తున్నాయి. దెన్ గ్రూప్ 2 పర్స్‌పెక్టివ్‌లో అయితే సెపరేట్‌గా 150 మార్క్స్ దీనికే అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది, మనం దానికి ఎంత సమయం వెచ్చించాలి అనేది ఈ అంశాలను చూస్తే తెలుస్తుంది. అయితే చాలా మందికి ఎకానమీ అనేది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. హౌఎవర్ ఎకానమీ సబ్జెక్ట్‌ని డీల్ చేసే క్రమంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అందులో మెయిన్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్‌ని ఎలా చదవాలి అనేది చాలా మందికి డౌట్. ప్రత్యేకంగా చాలా వరకు చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు మనకి ఎకానమీ అర్థం కావట్లేదు? ఎందుకు ఎకానమీలో మనకి తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే, వన్ థింగ్ ఈజ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్. సో, మేబీ టీచింగ్ చేసే వాళ్ళకి ఎకానమీలో పీహెచ్‌డీస్ అవ్వచ్చు, లేదంటే స్కాలర్స్ అవ్వచ్చు. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలిసి టీచింగ్ చేస్తే, అక్కడ స్టూడెంట్‌కి సబ్జెక్ట్ రాకపోయినప్పటికి గూడా మార్క్స్ ఒస్తాయి. అంటే సబ్జెక్ట్ రాకపోకుండా మార్క్స్ ఒచ్చాయంటే అది అంత నిజం కాదు. బట్ సబ్జెక్ట్ మీద కనీసం అవగాహన ఉండాలి. కనీస అవగాహన ఉంటూనే ఏది ఇంపార్టెంటు అనేది గూడా మనకి ఎగ్జామ్‌లో తెలియాలి. సో, చాలా వరకు ఇప్పుడు చెప్పేటటువంటి టీచింగ్‌లో ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్‌తో లేకపోవడం వల్ల ఈ సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు. ఇంకోటేంటంటే, ముఖ్యంగా ఎకానమీని డీల్ చేసేటప్పుడు ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో లేదంటే ప్రతిసారి గూడా ఈ జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్‌ని, నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్, దానికి సంబంధించినటువంటి కంటెంట్, ఫంక్షన్స్ ఇవన్నీ చెప్తున్నారు. ఫైన్. ఎకానమీ గురించి తెలియాలంటే జాతీయ ఆదాయం, దానికి సంబంధించినటువంటి భావనల గురించి తెలియాలి. దాన్నెవరు కాదనరు. బట్ ఒకప్పుడు జాతీయ ఆదాయం గురించి మనకి ఎగ్జామ్‌లో అడిగేవారు. ఇటీవల కాలంలో నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్ గురించి కాకుండా కొంచెం డీవియేట్ అయింది వాళ్ళ యొక్క ఐడియాలజీ గూడా. సో, మోస్ట్‌లీ మనకి ఎకానమీ సిలబస్‌లో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనే ఏదైతే ఫోర్త్ టాపిక్ ఉందో, వాటిని ఎక్కువగా టచ్ చేస్తూ అడుగుతున్నాడు. ఇది కేవలం గ్రూప్ 1లో మాత్రమే కాకుండా యూపీఎస్సీలో కూడా వాడు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఈవెన్ నేషనల్ ఇన్‌కమ్‌లో మనకి క్వెషన్స్ అడిగినా, మనం మోస్ట్‌లీ నేషనల్ ఇన్‌కమ్ అంటే జీవీఏ లేదంటే జీడీపీ, జీఎన్‌పీ, ఎన్‌ఎన్‌పీ, ఎన్‌డీపీ దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ చదువుతున్నాం. లేదంటే అక్కడ అవుట్‌పుట్ ఫ్యాక్టర్, అవుట్‌పుట్ మెథడ్ కావచ్చు, లేదంటే ఇన్‌కమ్ మెథడ్, ఎక్స్‌పెండిచర్ మెథడ్ వీటి గురించి చూస్తున్నాం. బట్ ఇటీవల కాలంలో అప్లికేషన్ ఓరియంటేషన్‌గా వెళ్తున్నాడు. సో, అవి ఏ విధంగా అడుగుతున్నాడు ఏంటి అనేది మనం రేపటి క్లాస్‌లో పీవైక్యూస్‌ని చూస్తూ డిస్కషన్ చేద్దాం. బట్ ఈరోజు ఈ క్లాస్‌లో మెయిన్‌గా సిలబస్‌ని అనాలిసిస్ చేద్దాం. సిలబస్‌ని అనాలిసిస్ చేస్తూనే ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, మెయిన్‌గా మోస్ట్‌లీ అందరి దగ్గర ప్రిలిమ్స్ సిలబస్ కాపీ ఉన్నదనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఉన్నదంటే మీరు కూడా పక్కన పెట్టుకొని చూసుకోండి. సో, మనకి ఫస్టు బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేసి అడగడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి లక్షణాలన్నారు? ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. ఇది మాత్రమే కాకుండా
బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ డెవలపింగ్ ఎకానమీ అన్నారు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అనేసి అడిగారు. ఏంటి ఆ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్? ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి అనేసి అడిగారు. అభివృద్ధి చెందిన భారతదేశంలో కాదు, డెవలపింగ్ ఎకానమీలోని లేదంటే అండర్ డెవలప్డ్ ఎకానమీలో ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఏంటి అంటే అందులో ముఖ్యమైనది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం మిగతా దేశాలతో కంపారిజన్ చేసుకుంటే, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్‌తో మనం కంపారిజన్ చేసుకుంటే తలసరి ఆదాయంలో చాలా తక్కువగా ఉంది. అందుకనే మనం స్టిల్ డెవలపింగ్ ఎకానమీగానే ఉన్నాం. 75 స్వాతంత్రాలు అరౌండ్ ఇప్పుడు 80+ 80 ఇయర్స్‌కి వస్తున్నది. ఇండిపెండెన్స్ కంప్లీట్ అయ్యి ఇండిపెండెన్స్ వచ్చి స్టిల్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ ఎకానమీ అనే చెప్తున్నాం. అది మన తాతల నుంచి, మన నాన్నల నుంచి మన దగ్గరికొచ్చింది. ఆ తర్వాత మన ఆ తర్వాత తరంలో కూడా డెవలపింగ్ ఎకానమీగా ఎందుకు ఇండియా ఉండిపోతుందంటే బికాజ్ ఈ కారణాల వల్ల. ఒకటోది పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండడం. తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉండడం. అంటే జస్ట్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ అంశాలొస్తాయి అనేది. వీటితో పాటుగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అగ్రేరియన్ ఎకానమీ. సో స్టిల్ చాలా మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉండటం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ఉందో మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ అనేది ఇండియాలో ఉంది. ఇది కూడా ముఖ్యమైన లక్షణం. అంటే ఇక్కడ ఒక్కొక్క అంశం గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ ఒక్కొక్క అంశం గురించి కూడా మళ్ళీ మనం సెపరేట్‌గా చదువుకోవాలి. దెన్ ఇంకేమున్నాయి? పాపులేషన్. జనాభా అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌గా చెప్పుకోవచ్చు కదా! సో మనకి ఇండిపెండెన్స్ టైమ్‌లో అరౌండ్ ఒక 35 క్రోర్ పాపులేషన్ ఉంటే, ప్రెజెంట్ అది 140 క్రోర్ పాపులేషన్‌కి వెళ్ళింది. సో ఈ పాపులేషన్ గ్రోత్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌గా ఉన్నది. ఇండియా స్టిల్ డెవలపింగ్ ఎకానమీగా ఎందుకు ఉంది అంటే. రైట్. అదే విధంగా ఇండియాలో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డ్యూయలిజం అనే దాన్ని మనం ఫాలో అవుతున్నాం. డ్యూయలిజం అంటే అటు ట్రెడిషనల్ ఎకానమీ లైక్ అగ్రేరియన్ ఎకానమీ ఉంటూనే దానితో పాటుగానే ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ సెక్టార్ అనే దాన్ని కూడా ఇప్పుడు కాలంలో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 సెక్టార్స్‌లో జీడీపీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేటటువంటి సెక్టార్ ఏది అంటే సేవా రంగం అనే చెప్పుకుంటాం. సో దట్ ఈ టైప్ ఆఫ్ డ్యూయలిజం ఎకానమీ అనేది కూడా మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగానే ఇంకా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవేవి ఉన్నాయంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌గా మౌలిక సదుపాయాలు చాలా వరకు మన ఇండియాలో పేలవంగా ఉన్నాయి. అలానే అండర్ డెవలప్డ్‌గా కూడా ఉన్నాయి. దెన్ మోస్ట్‌లీ మనం సెల్ఫ్ రిలయంట్‌గా కాకుండా ఫారెన్ కంట్రీస్, ఫారెన్ ట్రేడ్ మీద ఎక్కువగా డిపెండెంట్ అయ్యి ఉండటం జరుగుతుంది. ఒకప్పుడు కాలంలో 1960స్ టైమ్‌లో ఇండియా చాలా వరకు ఫుడ్ గ్రెయిన్స్‌కి సంబంధించి యూఎస్ఏ మీదే ఆధారపడటం జరిగింది. ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ రావటం, తర్వాత యీల్డింగ్ కెపాసిటీ, ప్రొడక్టివిటీ అన్నీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో సెల్ఫ్ రిలయంట్‌గా మారింది. హౌవెవర్ స్టిల్ ఇప్పటికి కూడా మనం చాలా వరకు కొన్ని అంశాల్లో సెల్ఫ్ రిలయంట్‌గా లేకపోతున్నాం. చాలా వరకు ఇంపోర్ట్స్ మీదే డిపెండెంట్ అవ్వడం జరుగుతుంది. ఇంపోర్ట్స్ మీదే డిపెండెంట్ అవ్వడం జరుగుతుందంటే ముఖ్యంగా అది పల్సెస్ విషయంలో కావచ్చు, పప్పు దినుసుల్లో కావచ్చు, ఈవెన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈవెన్ వెపన్స్ ఇటువంటివి ఎన్నో విషయాల్లో మనం చాలా వరకు ఇంపోర్ట్స్ మీదే ఆధారపడటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన ఆర్థిక వ్యవస్థ స్టిల్ డెవలపింగ్ ఎకానమీగా ఎందుకు ఉన్నాయంటే ఈ లక్షణాలు. రీసెంట్‌గా మొన్న ట్రంప్ గారు ఏమన్నారు ఇండియన్ ఎకానమీని అలానే రష్యన్ ఎకానమీని డెడ్ ఎకానమీతో సరిపోల్చారు. ఎందుకు డెడ్ ఎకానమీతో కంపారిజన్ చేశారంటే బికాజ్ ఈ లక్షణాలు ఉండటం వల్ల. హౌవెవర్ ఇండియా అనేది డెడ్ ఎకానమీ కాదు. ఇండియా ఎందుకు డెడ్ ఎకానమీ కాదు అంటే దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి కదా! ఇండియా డెడ్ ఎకానమీ కాదు అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఈ అంశాన్ని మనం ఎలా చూస్తాం? ఇండియా డెడ్ ఎకానమీనా? కాదా చెప్పండి? కొన్ని విషయాల్లో ఆఫ్‌కోర్స్ ఇండియా స్టిల్ అండర్ డెవలప్డ్ గానే ఉంది. అది ఒప్పుకుంటున్నా. బట్ చాలా విషయాలతో మనం మిగతా వెస్టర్న్ కంట్రీస్‌తో లేదంటే గ్లోబల్‌గా కంపారిజన్ చేసుకుంటే ఇండియా డెడ్ ఎకానమీ కాదు. ఇండియా సంజీవనిగా ఉన్నది. ఎగ్జాంపుల్‌గా ఏమైనా చెప్తారా? ఓకే. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్‌లో మనం ఎక్కువగా ఉండటం జరిగింది. హౌవెవర్ పాపులేషన్ అనేది బర్డెన్‌గా ఉంటుంది. అలానే దీన్ని సరిగ్గా వినియోగించుకున్నాము అంటే అది డెమోగ్రాఫిక్ డివిడెండ్‌గా కూడా మారుతుంది. రైట్. ఇక్కడ ప్రాపర్‌గా డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇచ్చేసామంటే స్కిల్ డెవలప్‌మెంట్ పెరిగింది అంటే ఎంప్లాయ్‌మెంట్‌ని అందించాము అంటే ఎంప్లాయ్‌మెంట్ వల్ల ఏమవుతుంది? అందరి దగ్గర డబ్బులొస్తాయి గదా! అందరి దగ్గర మనీ వచ్చిందనుకోండి,
అందరూ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. సో దట్ కన్జంప్షన్ రేట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అందరూ గూడా ఖర్చు పెట్టి అన్ని వస్తువుల్ని కొన్నారు అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? దానికి సంబంధించినటువంటి గిరాకీ గూడా పెరుగుతుంది. డిమాండ్ గూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇక్కడ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఈ 2 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఖచ్చితంగా సప్లై చేయాలి కదా! డిమాండ్‌కి తగ్గట్టు సప్లై చేసినప్పుడే ఆ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలం. సో దట్ ఈ సప్లైని పెంచాలంటే ఖచ్చితంగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక్కడ స్టిల్ ఈ ప్రొడక్షన్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక ప్లస్సు. దీంతో పాటుగానే ఇండియాలో గ్రోత్ రేట్స్ అనేవి గూడా ఇంక్రీజ్ అవుతాయి. సో, ఈ విధంగా పాపులేషన్ అనేది వన్ థింగ్ ఈజ్ నెగెటివ్ యాస్పెక్ట్‌గా చూడొచ్చు. దీంతో పాటుగానే పాజిటివ్ యాస్పెక్ట్‌గా గూడా మనం చూడొచ్చు. ఈవెన్ ఈ పాపులేషన్ అనే కాన్సెప్ట్‌ని మనకి గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఎస్సేలో గూడా అడగడం జరిగింది. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ని ఇంటర్‌లింక్ చేస్తూ పాపులేషన్ అనేది బర్డెనా కాదా అనేసి. జనాభా అనేది భారమా కాదా అనేసి అడిగారు. సో, ఇలా చూసుకుంటే డెడ్ ఎకానమీ అనేది ఇండియా కాదు. ఇండియా సంజీవని అని తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా పాపులేషన్ మంచిగా పెరిగిందనుకోండి, ఇండియాలో చాలా వరకు డిమాండ్ గూడా ఇంక్రీజ్ అవుతుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. దెన్ ఇండియన్ డయాస్పోరా ఆల్సో చాలా ఎక్కువగా ఉన్నారు. వీటన్నిటిని చూస్తే ఆ పిచ్చి ట్రంప్ డెడ్ ఎకానమీ ఎందుకన్నాడో గూడా ఎవరికీ తెలీదు. పోనీ ఇది వదిలేసేయండి. పాపులేషన్ అనేది మేబీ పాజిటివ్ యాస్పెక్ట్స్ ఉండొచ్చు. నెగెటివ్ యాస్పెక్ట్స్ ఉండొచ్చు. దెన్ పర్చేసింగ్ పవర్ పారిటీ చూడండి. కొనుగోలు శక్తిలో ఇండియా ఎన్నో ప్లేస్‌లో ఉంది? కొనుగోలు శక్తిలో ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఆఫ్‌కోర్స్ మనకంటే యూఎస్ఏ ఫస్ట్ ఉండొచ్చు. కాకపోతే అంటే వాళ్ళది ఏదో అంత పెద్ద డెవలప్డ్ ఎకానమీగా చెప్తున్నటువంటి ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అని ఎలా అంటాడు? పవర్ పర్చేసింగ్ పారిటీలో ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉంది. పోనీ ఇది గూడా వదిలేయండి. స్టాక్ మార్కెటే తీసుకోండి. స్టాక్ మార్కెట్ విషయంలో మన ఇండియా హాంకాంగ్‌ని బీట్ చేస్తూ ప్రెజెంట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఆఫ్‌కోర్స్ మనకంటే యూఎస్ఏ ముందులో ఉండొచ్చు. యూఎస్ఏ ఎందుకు ముందులో ఉంటుందంటే, యూఎస్ఏకి అంత వాల్యూ ఉంది గాబట్టే ఇప్పుడు యూఎస్ఏ అన్న మాటలు మనం పట్టించుకుంటున్నాం. అంటే మీదేదో గొప్ప అనేసి కాదు, మేము గూడా మీకంటే గొప్పవాళ్ళమే. భవిష్యత్తులో మేము మీతో పోటీ పడేటటువంటి స్థాయికి గూడా వస్తున్నాము అనేసి ఈ అంశాలను చూస్తే తెలుస్తుంది. ఇటు పవర్ పర్చేసింగ్ పారిటీ కావచ్చు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంశాలు కావచ్చు, లేదంటే చాలా వరకు మన ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అనేది అవుతుంది. బట్ చాలా వరకు ఎవరైతే స్కిల్డ్ పర్సనాలిటీస్ ఉన్నారో వీళ్ళందరూ నాసాలో కావచ్చు, లేదంటే వెస్టర్న్ కంట్రీస్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళే గనక వీటిని వదిలేసి ఇండియాకొచ్చారనుకోండి, నాసా ఎలా ఉంటుంది? నాసా కాకుండా నాసా ప్లేస్‌లో దాన్ని పూరించే స్థాయికి మన ఇస్రో వస్తుంది. రైట్. ఇలా చూసుకుంటే ఇండియా అనేది డెడ్ ఎకానమీ కాదు అనేసి మనం ఇలా ఆలోచించాలి. అంటే నార్మల్‌గా ఇదన్నీ గూడా అప్లికేషన్ ఓరియంటేషన్. మనందరికీ పవర్ పర్చేసింగ్ పారిటీ తెలుసు. పర్చేసింగ్ పవర్ పారిటీ తెలుసు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసు. ఫైనాన్షియల్ మార్కెట్స్ తెలుసు. మనీ మార్కెట్ అంటాం. క్యాపిటల్ మార్కెట్ అంటాం. దెన్ బ్రెయిన్ డ్రైన్ గురించి తెలుస్తది. ఈవెన్ డిప్లొమాటిక్‌గా చూసుకుంటే మన ఇండియా కోవిడ్-19 టైమ్‌లో వ్యాక్సిన్ మైత్రి పేరిట చాలా ఆఫ్రికన్ కంట్రీస్‌కి వ్యాక్సిన్స్‌ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది. బట్ సో కాల్డ్ యూఎస్ఏ గవర్నమెంట్ ఉంది. లేదంటే సో కాల్డ్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కోవిడ్‌ని మనం కంట్రోల్ చేసినటువంటి స్థాయిలో అయినా చేసిందా? ఎందుకు ఇలా చెప్తున్నాను కంపారిజన్ చేస్తున్నా అంటే మన ఇండియాలో అరౌండ్ 140 క్రోర్ పాపులేషన్ ఉంది. బట్ వాళ్ళ కంట్రీస్‌లో మోస్ట్‌లీ వెస్టర్న్ కంట్రీస్ తీసుకోండి యూరోపియన్ కంట్రీస్ లేదు అంటే యూఎస్ఏ కంట్రీస్. ఇక్కడ పాపులేషన్ ఎంతుంది? ఎట్ ది సేమ్ టైమ్ వీళ్ళు చాలా హైజీనిక్‌గా ఉంటారు. శానిటేషన్ ఉంటుంది. ఈవెన్ ఇవన్నీ గూడా టెంపరేట్ కంట్రీస్. బట్ మనది ట్రాపికల్ బేస్డ్ కంట్రీస్. సో, ట్రాపికల్ బేస్డ్ కంట్రీస్‌లో ఎక్కువగా ఇటువంటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి గూడా ఆస్కారం ఉంది. ఈవెన్ మన ఇండియాలో హైజీన్ ఉండదు, శానిటేషన్ ఉండదు, మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ హర్డ్ కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చిన్న వ్యాధొచ్చినా అది వెంటనే అంటువ్యాధిగా మారి, అది మహమ్మారిగా మారడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియానే. బట్ అటువంటి దేశంలో కోవిడ్-19ని ఏ విధంగా హ్యాండిల్ చేసాం? ఇఫ్ ఇన్ కేస్ యూఎస్ఏలోనే ఇంత పాపులేషన్ ఉంది అనుకోండి. వీళ్ళేమైనా హ్యాండిల్ చేయగలరా? చేయలేరు గదా! పోనీ ఇది వదిలేయండి. ఒకవైపు మన దగ్గర మరణాలు సంభవించొచ్చు. కానీ వ్యాక్సిన్ మైత్రి పేరిట ఇండియా చాలా ఆఫ్రికన్ కంట్రీస్‌కి గూడా సహాయాన్ని అందించింది. ఒక్క వెస్టర్న్ కంట్రీస్ అయినా, లేదంటే ఒక్క యూఎస్ఏ అయినా ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేసిందా? అంటే ఇవన్నీ చూస్తే ఇండియా డెడ్ ఎకానమీ కాదు. ప్రపంచం కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలన్నా, ప్రపంచం నడవాలన్నా ఇండియా అనేది ఉండాలి. ఇండియా డెడ్ ఎకానమీ అన్నారంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా గ్రేట్ డిప్రెషన్‌కి మళ్ళీ వెళ్తుంది అనేసి మనకు అర్థమవుతుంది. అంటే నార్మల్‌గా ఏదైనా ఒక అంశాన్ని మనం అనాలిసిస్ చేయాలి అంటే ఇన్ని రకాలుగా అనాలిసిస్ చేస్తాం. అంటే ఇవన్నీ మనకు తెలిసినటువంటి టాపిక్సే, తెలిసినటువంటి అంశాలే. బట్ దీన్ని మనం ఎలా అప్లికేషన్ ఓరియంటేషన్‌గా చెప్తామంటే ఇలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
ఓకే. సో, ఇంకా ఇవన్నీ కూడా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీగా చెప్పాను. దెన్ మనకి సిలబస్‌లో ఎకనామిక్ డెవలప్‌మెంట్ గురించి అన్నాడు. ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏమొస్తాయి? ఎకనామిక్ డెవలప్‌మెంట్. సో, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మోస్ట్‌లీ మనకి ఏవైతే ఇండిసెస్ ఉన్నాయో, ఆ ఇండిసెస్ అన్నీ గూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండిసెస్ అంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ గ్రోత్ గురించి చదువుతాం. దెన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వర్సెస్ ఎకనామిక్ గ్రోత్ గురించి కూడా చదవాలి. సో, అసలు వృద్ధి అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఎకనామిక్ డెవలప్‌మెంట్ గురించి చెప్పాలంటే అక్కడ ఖచ్చితంగా ఏవైతే హ్యూమన్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఇండెక్సెస్ ఉంటాయో, ఇండిసెస్ ఉంటాయో వాటన్నిటి గురించి కూడా చెప్పాలి. సో, మేజర్ ఇండిసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏవో చెప్తాం? ముఖ్యంగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచి. ఆ తర్వాత ఈ మానవ అభివృద్ధి సూచికి సంబంధించి మనకి ఇవన్నీ గూడా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో భాగంగా రిలీజ్ చేస్తారు. ఈ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లోనే ఇంకొన్ని అంశాలు గూడా ఉంటాయి. అందులో ఒకటి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో, మనకి ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఎలా అడుగుతారంటే, ఈ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో ఎన్ని ఇండిసెస్ ఉన్నాయి అనేసి అడుగుతారు. సో, వన్ ఈజ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. రెండోదేంటి? ఇనీక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. మూడోదేంటి? ప్లానెటరీ అడ్జస్టెడ్ హెచ్‌డిఐ. ప్లానెటరీ ప్రెజర్స్ అడ్జస్టెడ్ హెచ్‌డిఐ. ఆ తర్వాత జెండర్ ఇనీక్వాలిటీ అండ్ ఆల్సో జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. జెండర్ ఇనీక్వాలిటీ, తర్వాత జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. ఇవన్నీ గూడా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో భాగంగా మనకి రిలీజ్ చేస్తాడు. సో, హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో ఒక పార్టే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో, నార్మల్‌గా మనం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి ఎలా చదువుతామంటే, ఫస్ట్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ గురించి చదవాలి. దెన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ గురించి చదివిన తర్వాత, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? తర్వాత ఇనీక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? తర్వాత ప్లానెటరీ అడ్జస్టెడ్ ప్లానెటరీ ప్రెజర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? తర్వాత జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో, ఇన్ని అంశాలు మనం చూడాలి. ఈవెన్ మనకి ప్లానెటరీ ప్రెజర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. సో, ఫ్రీక్వెంట్‌గా మనకి హెచ్‌డీఐ గురించి అడుగుతూనే ఉంటాడు. మనందరం కూడా హెచ్‌డీఐ గురించి చదివేస్తాం. బట్ సెపరేట్‌గా మనం వీటి గురించి ఎలా చదవాలంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇండెక్స్ గురించి ఇచ్చారు అంటే, ఆ ఇండెక్స్‌ని ఎవరు రిలీజ్ చేస్తారనేది చూస్తాం. ఆ ఇండెక్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటనేది చూడాలి. అంటే వేటి ఆధారంగా ఈ ఇండెక్సెస్‌ని రిలీజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు హెచ్‌డీఐ అన్నామనుకోండి, ఒక 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనేసి కూడా చెప్పాలి. ఆ 3 డైమెన్షన్స్ ఏంటంటే, ఒకటి లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, రెండోది నాలెడ్జ్, మూడోది డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. వీటికి అనుగుణంగానే ఈ హెచ్‌డీఐని రిలీజ్ చేస్తారు. సో, మనకి ఇందులో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏంటి? అసలు ఎవరు రిలీజ్ చేస్తారు? యాన్యుయల్‌గా రిలీజ్ చేస్తారా? క్వార్టర్‌లీ రిలీజ్ చేస్తారా? బైయాన్యుయల్‌గా రిలీజ్ చేస్తారనేది. ఆ తర్వాత హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ గురించి అన్నామంటే, హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో ఇంకా ఏ ఏ ఇండిసెస్ ఉంటాయి అనేసి, ఆ డైమెన్షన్స్ దెన్ ఆల్సో ఇండికేటర్స్ వీటితో పాటుగానే కేటగరీస్‌గా గూడా కంట్రీస్‌ని డిఫరెన్షియేట్ చేస్తారు. సో దట్ ఈ కేటగరీస్‌ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఎన్ని కేటగరీలు ఉన్నాయనేది చూస్తాం. బట్ ఇండియా ఏ కేటగరీలో ఉన్నదనేది చూడాలి. ఇంకోటేంటంటే రీసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రత్యేకంగా స్టేట్ పీఎస్‌సీస్‌లో మన ఇండియాకి సంబంధించినటువంటి వాల్యూ ఎంతుందనేది గూడా అడుగుతున్నారు. సో, కేటగరీస్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ తీసుకోండి. ఎన్ని కేటగరీస్‌గా తీస్తారంటే 4 కేటగరీస్‌గా తీస్తారు. వన్ ఈస్ వెరీ హై, సెకండ్ వన్ ఈస్ హై, థర్డ్ వన్ ఈస్ మీడియం, ఫోర్త్ వన్ ఈస్ లో. సో, ఇలా చూసుకుంటే ఇండియా కేటగరీ ఎందులో ఉందంటే మీడియం కేటగరీలో ఉంది. బట్ మనకి మీడియం కేటగరీలో ఉందని తెలియాలి. దీంతో పాటుగాని ఇండియా యొక్క వాల్యూ ఎంత ఉందనేది కూడా తెలియాలి. సో, ఇలా మనం ఏదైనా ఇండెక్సెస్ గురించి చదవాలి. నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, తర్వాత గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కావచ్చు, జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్, జెండర్ జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, తర్వాత ప్లానెటరీ ప్రెజర్స్ అడ్జస్టెడ్ హెచ్‌డీఐ ఇటువంటివన్నీ కూడా ఇలానే చదువుతాం. వీటితో పాటుగానే హెచ్‌డీఐ గురించి చదివామంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరనేది చూస్తాం. అలానే ఇండియా ర్యాంక్ ఏంటనేది చూడాలి. బట్ దీన్నే మెయిన్స్ ఓరియంటేషన్‌లో అడగాలి అంటే హెచ్‌డీఐ ఉంది. మన ఇండియాది 130+ ర్యాంక్‌లో ఉంది. బట్ మన పొరుగునటువంటి శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ మనతో కంపారిజన్ చేసుకుంటే మంచి రిజల్ట్సే ఉన్నాయి. మనకంటే బెటర్ ర్యాంకింగే ఉంది. సో, ఎందుకు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో ఇండియా యొక్క ర్యాంకు తగ్గిపోతుంది? దానికి గల కారణాలేంటి? దానికోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? ఏ విధమైనటువంటి ఇంకా పరిష్కార మార్గాలు లేదంటే చర్యలు తీసుకోవాలి అనేసి అడుగుతారు. సో, ఇలా ఈ అంశాన్నే మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా చదవాలి. రైట్. ఇలా హెచ్‌డీఐ గురించి అన్నాడంటే మనకి మోస్ట్‌లీ గవర్నెన్స్ పర్స్‌పెక్టివ్‌లో దీని గురించి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది గ్రూప్ 1 పర్స్‌పెక్టివ్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ సి అంశాన్ని యూపీఎస్‌సీ పర్స్‌పెక్టివ్‌లో అడగాలంటే మనకి సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఉంటది. దాని నుంచి మనకి ఇంటర్‌లింక్ చేస్తూ అడుగుతాడు. ఎయిదర్ సోషల్ జస్టిస్ లేదంటే ఇండియన్ సొసైటీ పర్స్‌పెక్టివ్‌లో అయినా అడగొచ్చు.
రైట్. ఇలా ఎకనామిక్ డెవలప్‌మెంట్ గురించి వాట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్? ఎకనామిక్ గ్రోత్ గురించి అన్నామంటే మళ్ళీ అక్కడ జీడీపీ అంటే మోస్ట్‌లీ డేటా. ఎకనామిక్ గ్రోత్ అంటే మోస్ట్‌లీ డేటాని చూస్తాం. ఈ డేటా అంతా ఎక్కడ దొరుకుతది? ఎకనామిక్ సర్వే, బడ్జెట్. దెన్ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనేది మనకి మెయిన్స్ ఓరియెంటేషన్‌లో ఇంపార్టెంట్. బట్ ప్రిలిమ్స్ ఓరియెంటేషన్‌లో ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏవైతే మేజర్ ఇండిసెస్ ఉంటాయో వాటన్నిటి గురించి తెలియాలి. సో, మేజర్ ఇండిసెస్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఏంటి? ఇవన్నీ చూసుకోవాలి. రైట్. ఇక్కడ మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ అన్నారు కాబట్టి ఈవెన్ మీరు ఇంక్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్ గురించి కూడా చదివేసుకోండి. ఇంక్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్ అనేది మనకి సమ్మిళిత వృద్ధి లేదంటే సంతులిత వృద్ధి ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్స్‌లో డైరెక్ట్‌గా సిలబస్‌లో మెన్షన్ చేశాడు. దీని నుంచి అట్‌లీస్ట్ మెయిన్స్‌లో మనకి 2 క్వెషన్స్ అయినా వస్తాయి. 2+ అంతకంటే ఎక్కువగానే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ప్రిలిమ్స్ ఓరియెంటేషన్‌లో చదవాలి. మెయిన్స్ ఓరియెంటేషన్‌లో కూడా చూసుకోవాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్‌లో ఏ అంశాలొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం పావర్టీ, స్కిల్ డెవలప్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేదంటే వుమెన్ జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటి గురించి చదివామంటే అది ఇంక్లూజివ్ గ్రోత్ కాన్సెప్టే. అంటే మనకు తెలిసిందే. బట్ దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలీదు. సో, అలా చూసుకుంటే సరిపోతుంది. మీరంత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పని గూడా లేదు. లైక్ మేజర్ ఇండిసెస్ అన్నామంటే ఈ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో ఉన్నటువంటి ఆ 5 ఇండిసెస్‌తో పాటు ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ ఇండిసెస్ లైక్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని సూచించేది. లైక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కావచ్చు, లేదంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు. ఇంకేవైనా మేజర్ ఇండిసెస్ ఉంటే వాటి గురించి కూడా లైక్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ వాటి గురించి చెప్పినా సరిపోతుంది. ఇంక వీటితో పాటు ఇంకొక చిన్న అంశం ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలంటే సెపరేట్‌గా చదవాలి అంటే ఏం చదువుతామంటే నార్మల్‌గా మనకి కొన్ని కంట్రీస్‌ని అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారా ప్రత్యేకంగా పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా క్లాసిఫికేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ పరంగా క్లాసిఫికేషన్ చేయాలంటే అక్కడ కంట్రీస్‌ని 4 క్లాసిఫికేషన్ చేశారు. వన్ ఈజ్ లో ఇన్‌కమ్, సెకండ్ వన్ ఈజ్ లో మిడిల్ ఇన్‌కమ్, మూడోది అప్పర్ మిడిల్ ఇన్‌కమ్, నాలుగవది హై ఇన్‌కమ్. సో, ఇలాగా వీటిని క్లాసిఫై చేశారు కదా! పర్ క్యాపిటా ఇన్‌కమ్ దేనిలోని ఎంత ఉంటుంది? ఎంత శాతం ఉంటే దాన్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1005 పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఉంటే అది లో ఇన్‌కమ్ గాను, 1006 నుంచి 3995 వరకు ఉంటే అది లో మిడిల్ ఇన్‌కమ్ గాను, దెన్ 3956 నుంచి 1225 వరకు ఉంటే అది అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ గాను, అలానే హై ఇన్‌కమ్ అంటే 12,235 కంటే ఎక్కువ ఉంటే అది హై ఇన్‌కమ్‌గా చెప్పుకుంటాం. అయితే మన ఇండియా ఇందులో ఏ ఏ క్లాసిఫికేషన్‌లో ఉంది చెప్పండి? లోయర్ మిడిల్ ఇన్కమ్. వెరీ గుడ్. సో, ఇండియా అనేది లోయర్ మిడిల్ ఇన్‌కమ్‌లో ఉంది. సో, ఇటువంటివైనా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అకార్డింగ్ టు ది క్లాసిఫికేషన్ అంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేశారు. అందులో ఎన్ని రకాలు 4 రకాలున్నాయి. బట్ ఇండియా ఎందులో ఉందనేసి అడగొచ్చు. నార్మల్‌గా మనం ఎలా చదువుతామంటే ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎంత ఉంది అనేసి చదువుతాం. లేదంటే ఏపీ యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎంతుంది? తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎంతుందని చదువుతాం. బట్ ఇండియన్ ఎకానమీ పర్స్‌పెక్టివ్‌లో చదివేటప్పుడు మనం కొంచెం వరల్డ్‌తో కూడా కంపారిజన్ చేస్తూ చదువుకోవాలి. సో, ఇలా మనం ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనేది చూసుకోవాలి. సో, మేజర్‌గా ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏవైతే ఇండిసెస్ ఉన్నాయో వాటన్నిటి గురించి చూడాలి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ అనేసి అన్నారు. సో, చాలా మంది ఒక ట్రాప్‌లో ఇరుక్కున్నారు అంటే బికాస్ ఆఫ్ అది ఈ అంశం వల్లే. సో, మోస్ట్‌లీ చాలా మంది చాలా మంచిగా చెప్పేటటువంటి టీచర్స్ గూడా ఈ ప్లానింగ్ కమిషన్ దగ్గర చాలా ఎక్కువగా టైమ్‌ని కిల్ చేస్తూ ఉంటారు. ప్రణాళిక సంఘంకి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత ముఖ్యంగా పంచవార్షిక ప్రణాళికలు 5 ఇయర్స్ ప్లాన్స్ గురించి ఎక్కువగా చెప్తుంటారు. అందులో ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి? నా బొందేంటి? ఇటువంటివన్నీ జెప్తారు. బట్ ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ప్రెజెంటు ఈ ప్లానింగ్ కమిషన్ కావచ్చు, ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవు. బట్ జస్ట్ మీ యొక్క అవేర్‌నెస్ కోసం మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏ విధమైనటువంటి అంశాలున్నాయి అనేది తెలుసుకుంటే ఫైన్ గాని, బట్ ప్లానింగ్ కమిషన్‌లో ఉన్నటువంటి డేటా అంతా మగ్గప్ చేస్తాను, నేను చదివాను, ఎకానమీ చదివాను, బట్ నాకు మార్క్స్ రాలేదంటే దానికి ఎవరు బాధ్యులు కాదు కదా! సో దట్ ప్లానింగ్ కమిషన్‌ని జస్ట్ పైపైన చూడండి. అంటే పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క టార్గెట్స్ కావచ్చు, లేదంటే గ్రోత్ రేట్స్ జస్ట్ చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఇంపార్టెంట్‌గా ఏవైనా మనకి రీఫార్మ్స్ వచ్చాయనుకోండి, అలాంటివి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రీఫార్మ్స్ ఇన్ ద సెన్స్ కొన్ని పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకు కనిపిస్తాయి. ఏంటి ఆ ఈవెంట్స్ అంటే కొన్ని కాన్స్టిట్యూషన్ రిలేటెడ్‌గా వచ్చినటువంటి అమెండ్మెంట్స్ కావచ్చు. రెండోది పొలిటికల్‌గా వచ్చినటువంటి డెవలప్‌మెంట్స్ కావచ్చు. మూడోది ఎకానమీ పరమైనటువంటి రీఫార్మ్స్ కావచ్చు. లేదంటే గ్లోబల్‌గా ఉన్నటువంటి అంశాలైనా కావచ్చు. ఇటువంటి అంశాలను మనం ఆ 5 ఇయర్ ప్లాన్స్‌తో ఇంటర్‌లింక్ చేస్తూ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1962లో మనకి పాకిస్తాన్‌తో వార్ అయింది. దెన్ 1962లో చైనాతో వార్ అయింది. 1965లో పాకిస్తాన్‌తో వార్ అయింది. ఆ తర్వాత 1971లో మళ్ళీ పాకిస్తాన్‌తో వార్ అయింది. 1965లో అయిందా పాకిస్తాన్‌తో వార్? ఎన్ని సార్లు అయింది పాకిస్తాన్‌తో వార్ అసలు? 1947లో ఒకటి,
1971, 1991 ఐ మీన్ 1999 ఈ 3 కాకుండా ఇంకెప్పుడైనా అయిందా పాకిస్తాన్‌తో వార్? ఓకే. ఫైన్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఏ వార్స్, ఏ 5 ఇయర్ ప్లాన్స్‌లో జరిగాయి అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇలా కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్‌గా కూడా అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ కోల్ సెక్టార్‌ని ఎప్పుడు నేషనలైజ్ చేశారు అనేసి కూడా మనకి యూపీఎస్సీలో అడిగారు. అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దీన్ని నేషనలైజ్ చేశారని అడిగారు. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని మళ్ళీ సెపరేట్‌గా అడగాలనుకోండి, ఏ 5 ఇయర్ ప్లాన్‌లో దీన్ని నేషనలైజ్ చేశారనేసైనా అడగొచ్చు. సో, కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్స్ జరిగాయో, ఆ డెవలప్‌మెంట్స్‌ని ఏ 5 ఇయర్ ప్లాన్స్‌లో జరిగాయి అనేసి లేదంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ డెవలప్‌మెంట్స్ జరిగాయి అనేది కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్‌లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంజీ నరేగా ఎప్పుడొచ్చిందంటే వెంటనే చెప్పేస్తాం. ఎప్పుడొచ్చింది ఎంజీ నరేగా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2015. 2004. 2004, 2015 ఇంకా? సో, ఒకసారి చూడండి ఎంజీ నరేగా ఎప్పుడొచ్చింది అనేది చూసి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? 2005 వెరీ గుడ్. సో, 2005లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది చూడండి. దెన్ 2005లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరున్నారనేది కూడా చూడండి. అంటే నార్మల్‌గా మనకి ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్స్ ప్రత్యేకంగా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏవైనా క్వెషన్స్ అడగాలి అంటే ఇలా అడుగుతారు. సో, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్లానింగ్ కమిషన్ ఓరియంటేషన్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ 5 ఇయర్ ప్లాన్స్ గురించి మనకి అడగాలంటే మొత్తం పొలిటికల్ డెవలప్‌మెంట్స్, ఎకనామిక్ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. రైట్. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ ఐ మీన్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ అయిపోయినాక నీతి ఆయోగ్ ఉంది. సో, మనకి ప్లానింగ్ కమిషన్ కంటే ఇంపార్టెంట్ ఏది అంటే నీతి ఆయోగ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. సో దట్ ఈ నీతి ఆయోగ్ రిలేటెడ్ ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా చదవండి. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి? ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇంకోటేంటంటే మనకి మెయిన్స్ ఓరియంటేషన్‌లో నీతి ఆయోగ్ గురించి అడగాలంటే ఆల్రెడీ అడిగాడు. ఎలా అడిగాడంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అలానే నీతి ఆయోగ్‌కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? లేదంటే సిమిలారిటీస్ ఏంటి అనేసి అడిగారు. సో, ఇది మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. బట్ నీతి ఆయోగ్ గురించి మనం చదవాలంటే అది ఏదైతే రిపోర్ట్స్ రిలీజ్ చేసిందో ఆ రిపోర్ట్స్ గురించి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటే నీతి ఆయోగ్ రిలేటెడ్ అంశాలు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, నార్మల్‌గా మనం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చదువుతాం. బట్ నీతి ఆయోగ్ రిలేటెడ్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ అవన్నీ జస్ట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్‌గా చదువుతాం. బట్ మనం ఇప్పుడు ఏదైనా చదవాలంటే నీతి ఆయోగ్ గురించి చదువుకోవాలి. లైక్ అలానే అది రిలీజ్ చేసేటటువంటి రిపోర్ట్స్ కావచ్చు. దానికి సంబంధించినటువంటి కాంపోజిషన్ ఎలా ఉంటదో చెప్తారా? దెన్ దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. అలానే నీతి ఆయోగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏంటి? దాని యొక్క లక్ష్యాలేంటి? దాని యొక్క అధికారాలు, విధులు ఏంటి అనేది. అలానే ఇవేవైతే కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేసిందో ఆ డాక్యుమెంట్స్ మెయిన్‌గా చూసుకోవాలి. సో, నార్మల్‌గా మనకి 2017 నుంచి 2020 మధ్యలో ఒక యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసింది. అది 3 ఇయర్స్ కోసం షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్‌గా రిలీజ్ చేసింది. ఆ తర్వాత స్ట్రాటజీ డాక్యుమెంట్‌గా ఒక 7 ఇయర్స్ డాక్యుమెంట్‌ని కూడా రిలీజ్ చేసింది. అది 2017 నుంచి 2024 వరకు. హౌవెవర్ ఇప్పుడు ఈ 3 ఇయర్స్ అవ్వచ్చు లేదంటే 7 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటిది ఏంటంటే 15 ఇయర్స్ 2017 నుంచి 2032 వరకు ఉన్నటువంటి విజన్ డాక్యుమెంట్ అనేది ఉంది. సో, ఈ విజన్ డాక్యుమెంట్ మెయిన్‌గా దేనికోసం అంటే మొత్తం నేషనల్ డెవలప్‌మెంట్ గోల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్‌గా ఏవైతే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా కంబైన్ చేస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ అన్ని సంబంధిత అంశాలను కూడా అర్థం చేసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. హౌవెవర్ మనకి ఈ విజన్ డాక్యుమెంట్ లేదంటే స్ట్రాటజిక్ డాక్యుమెంట్ అలానే యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మనం కొంచెం అట్‌లీస్ట్ వీటి మీద అవగాహన ఉండాలి. రైట్. అలానే ఇప్పుడు చెప్పాను కదండీ మొత్తం కూడా చదవాల్సిన పని లేదు. విజన్ డాక్యుమెంట్ ఏదైతే 15 ఇయర్స్ ఉందో సో, సార్ చెప్పారు కాబట్టి మళ్ళీ ఏదో డౌన్‌లోడ్ చేసి విజన్ డాక్యుమెంట్ అంతా చదివేయాలి అనేటటువంటి రూల్ కూడా లేదు. బట్ నీతి ఆయోగ్ ఏదైనా రిలీజ్ చేసిందనుకోండి రిపోర్ట్స్ కావచ్చు, ఏవైనా ఇండెక్సెస్ రిలీజ్ చేస్తే వాటిని మాత్రం చూడండి. సో, ప్రత్యేకంగా నీతి ఆయోగ్ గురించి మనకి ఎకానమీలో కావచ్చు లేదంటే పాలిటీ పర్స్పెక్టివ్ గవర్నెన్స్‌లో మనకి మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా అడగొచ్చు. అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేసి. సో, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రెసిడెంటే కదా? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్. వెరీ గుడ్. సో, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. సో, ఇటువంటివే మనకి చిన్నవి అడుగుతారు. ఆఫ్ కోర్స్ ఇది ఈజీ క్వెషన్. బట్ కొన్ని అంశాలు మనం
కొంచెం ఎక్కువగా ఆలోచించడం, లేదంటే ఇటువంటి ఈజీ క్వెషన్స్ ఎందుకు అడుగుతాడు అనే మెంటాలిటీతో ఉండటం వల్ల తప్పులు పెడుతుంటాం. రైట్, ఇది జస్ట్ నార్మల్ క్వెషన్, మేబీ ఒకప్పుడు అడిగేటటువంటి క్వెషన్స్. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ఇంకా అడగాలంటే నీతి ఆయోగ్ రిలేటెడ్ కాంపోజిషన్ గురించి అడగొచ్చు. అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్‌లో ఏది సరైనదనేసి అని అడగొచ్చు. కాబట్టి నీతి ఆయోగ్ కాంపోజిషన్ కొంచెం చూసుకోండి. ఈ కాంపోజిషన్‌ని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్‌తో కూడా డిఫరెన్షియేట్ చేస్తూ చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌లో మనకి 10 మార్క్స్ క్వెషన్‌గా అడిగారు కాబట్టి. రైట్, ఇలా నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ ఫర్ ద డెవలప్‌మెంట్ గురించి చదువుతాం. ఆ తర్వాత నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. ఇంకేమైనా రిలీజ్ చేస్తుందా నీతి ఆయోగ్? కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కావచ్చు, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ కావచ్చు, ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్, స్టేట్ హెల్త్ ఇండెక్స్. దెన్ ఇంపార్టెంట్‌గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి ఇండెక్స్ ఏది అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో, ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా రిలీజ్ చేసింది అంటే ఆ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ని ఇండియా పర్స్‌పెక్టివ్‌లో చూస్తాము. అలానే ఆంధ్రప్రదేశ్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి ప్రిపేర్ అయినా, లేదంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌కి ప్రిపేర్ అయినా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని అటు నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి రిపోర్ట్‌లో ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి? స్టేట్ పరంగా ఉన్నటువంటి మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సో, అన్నిటికంటే నీతి ఆయోగ్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది ఎస్‌డీజీ. ఇది కేవలం ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో కాదు, మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా ఇంపార్టెంట్. ఇంకొకటేంటంటే ఇది కేవలం ఎకానమీలో మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మనకి జనరల్ ఎస్సేలో యూజ్ అవుతుంది ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది. గవర్నెన్స్‌లో కొన్ని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అన్నారు కదా! అందులో కూడా యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో కూడా యూజ్ అవుతుంది. దెన్ ఎకానమీ పర్స్‌పెక్టివ్‌లో కూడా మనకి ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ చాలా వరకు యూజ్ అవుతుంది. అదంతా కూడా మనం వాల్యూ యాడెడ్‌గా యూజ్ చేసుకుంటే మన మార్క్స్ మెయిన్స్‌లో కొంచెం మంచిగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ కంటెంట్. అందరూ కూడా నార్మల్‌గా ఆన్సర్స్ రాస్తారు. బట్ మీ యొక్క ఆన్సర్ కొంచెం ఎక్కువగా కనిపించాలి అంటే ఇటువంటివి రాయాలి. దెన్ ఆ తర్వాత నీతి ఆయోగ్ గురించి మెయిన్స్ ఓరియంటేషన్‌లో అడగాలంటే ప్లానింగ్ కమిషన్‌కి, నీతి ఆయోగ్‌కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. రైట్, ఆ తర్వాత మళ్ళీ మనకి ఎకనామిక్ డెవలప్‌మెంట్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అన్నారు. ఆల్రెడీ మనం ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఫస్ట్‌లోనే చూసాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి గురించి చదవాలంటే ఖచ్చితంగా ఏవైతే మేజర్ ఇండిసెస్ ఉన్నాయో వాటి గురించి చదవాలని చెప్పాం. సో దట్ ఆ మేజర్ ఇండిసెస్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. ఆ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. సో దట్ మనకి డైరెక్ట్‌గా సిలబస్‌లో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి ఈ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మొన్న మనకి జరిగినటువంటి 2024 ప్రిలిమ్స్‌లో కూడా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి అడిగారు. వీటితో పాటుగానే మనం పావర్టీ రిలేటెడ్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ ఇండెక్సెస్ కూడా చూసుకోవాలి. సో, పాలిటీ చదివేటప్పుడు ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఏంటంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దెన్ ఇండియా పరంగా చూసుకుంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఎవరు రిలీజ్ చేస్తారు నేషనల్‌గా? వెరీ గుడ్. సో, ఎవరు రిలీజ్ చేస్తారు? ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇది మనం సెకండ్ టాపిక్‌లో పావర్టీ గురించి చూసేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఇలాగా మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అట్‌లీస్ట్ ఒక్క క్వెషన్ అయినా వస్తుంది. కాబట్టి ఈ అంశాలు మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో చదివి ఆపేస్తాం అనేసి ఆలోచించకుండా అది మెయిన్స్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ప్రిలిమ్స్‌లో రాలేకపోయినా అది మెయిన్స్‌లో మనం ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ అన్నారు. మోస్ట్‌లీ మనకి పర్యావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలైతే ఇక్కడ అడగరు. కాకపోతే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతారు. సో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 17 గోల్స్ ఏంటి? ఏ గోల్ దేనికి సంబంధించింది? అలానే రీసెంట్‌గా చూసుకుంటే ఆ 169 టార్గెట్స్ గురించి కూడా మనకి స్ట్రెస్ చేస్తూ అడుగుతున్నాడు. హౌవెవర్ వీటన్నిటి గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎస్‌డీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అందులో ఈ 17 గోల్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్‌గా ఇవ్వకపోయినా కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్‌ని కూడా టచ్ చేస్తూ అడుగుతారు. లేదు అంటే ఆల్రెడీ మనం చెప్పాం కన్‌క్లూజన్స్ గురించి చెప్పేటప్పుడు ఎస్‌డీజీ గోల్స్ గురించి రాయమనేసి. సో, కన్‌క్లూజన్స్‌లో ఎస్‌డీజీని చెప్తూ కన్‌క్లూజన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ గురించి అడిగారనుకోండి. పావర్టీ ఎస్‌డీజీ 1 2 ఎస్‌డీజీ 1. దెన్ సేమ్ లైక్ హంగర్ గురించి వచ్చారంటే దానికి సంబంధించినటువంటి ఇండెక్స్. లేదంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు. రైట్, ఇలా
ప్రతి అంశానికి మనకి ఏదో ఒక విధంగా ఎస్‌డిజితో ముడిపడినటువంటి అంశాలు ఉంటాయి. నార్మల్‌గా ఎస్‌డిజి గోల్స్ మనకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో మాత్రమే కాకుండా దాన్ని మెయిన్స్‌లో కూడా చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం మెయిన్స్ నార్మల్‌గా డైలీ ఆన్సర్ రైటింగ్ యూట్యూబ్‌లో కూడా పెడుతున్నాం కాబట్టి అది మీకు చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ మనం 45 డేస్ ప్రోగ్రామ్‌లో కూడా డైలీ డిస్కస్ చేస్తున్నాం. ఎలా కన్క్లూజన్ చేయాలి ఇవన్నీ. రైట్. ఇలా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి చదువుతాం. బట్ ఎన్విరాన్మెంట్ పాలిసీ అన్నాడు. మళ్ళీ ఎన్విరాన్మెంట్ పాలిసీ ఇచ్చారు కదా అనేసి మళ్ళీ సెపరేట్‌గా ఈ పర్యావరణ సంబంధిత పాలిసీల గురించి చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్‌లో కవర్ అయితే అక్కడ చూడండి. అంతేగాని మనకి ఎన్విరాన్మెంట్ పాలిసీని సెపరేట్‌గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చదువుతాను అని అంత ఎక్కువగా దయా హృదయంతో ఎక్కువగా చదవద్దు ఇక్కడ. సో జస్ట్ ఏంటంటే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాస్ ఎ డెవలపింగ్ ఎకానమీ. సో స్టార్టింగ్‌లో ఏవైతే చెప్పానో అవే మళ్ళీ రిపీటెడ్‌గా వస్తాయి. పెర్ క్యాపిటా ఇన్‌కమ్ అన్నా. ఆ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ గ్రోత్ కాన్సెప్ట్ చదివేటప్పుడు చదువుతాం. దెన్ అగ్రేరియన్ ఎకానమీ అన్నాం. అగ్రికల్చర్ అనేది సెపరేట్‌గా ఇచ్చాడు మనకి. అక్కడ మళ్ళీ చదువుతాం. మనం ఏదైతే సిలబస్‌లో ఇచ్చాడో అవే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో దట్ దీని గురించి మళ్ళీ సెపరేట్‌గా చదవాల్సిన పని లేదు. మనం సిలబస్‌లో ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి అవగాహన ఉందంటే అసలు ఇండియన్ ఎకానమీ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. దెన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏం చెప్పాం? ఏవైతే మేజర్ ఇండిసెస్ ఉంటాయో వాటన్నిటి గురించి కూడా చూసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక క్వెషన్ అయినా మేజర్ ఇండిసెస్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అడగలేదు అనేది బాధపడకుండా అది మెయిన్స్‌లో కూడా మనం చాలా వరకు వాడుకోవచ్చు. దెన్ నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ అనే అంశాన్ని ఇచ్చినప్పటికీ కూడా నీతి ఆయోగ్ మనకి కొంచెం ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఈవెన్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా నీతి ఆయోగ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత వాడే మెన్షన్ చేసాడు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అని. ఆల్రెడీ మనం ఎకనామిక్ డెవలప్‌మెంట్ చదివేటప్పుడే మేజర్ ఇండిసెస్ ఏంటనేది చదువుతాం. అందులో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అన్ని చూస్తాం. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ అన్నారు. పర్యావరణ కాలుష్యము దానికి సంబంధించినటువంటి సవాళ్ళన్నారు. హౌవెవర్ ఇది మనకి ఎకానమీ పర్స్పెక్టివ్‌లో అంత ఎక్కువగా అడగరు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చిన సిలబస్‌లో ఇచ్చాడు. నేను చదువుతాను అంటే చదవండి. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ సెపరేట్‌గా ఎకానమీ చదివేటప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ అనే టాపిక్‌ని ఇక్కడ చదవొద్దు. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనే టాపిక్ ఏదైతే ఇచ్చాడో, ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి అట్‌లీస్ట్ ఏదో ఒక విధంగా అయినా క్వెషన్ అడుగుతారు. కాబట్టి మనం ఎకానమీ చదివినా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చదివినా ఏదో ఒక విధంగా మనకు అక్కడైనా, ఇక్కడైనా అడుగుతారు కాబట్టి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, అసలు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? దాని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి? ఏ విధంగా ఎవాల్యుయేషన్ అవుతూ వచ్చింది? ఇవన్నీ చూసుకోండి. అది ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. దెన్ ఎన్విరాన్మెంట్ పాలిసీ అన్నాడు. ఎన్విరాన్మెంట్ పాలిసీ మళ్ళీ వద్దు. రైట్. ఇలా మనం ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ టాపిక్‌ని ఇలా చూస్తాం. ఆ తర్వాత మనకి నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. జాతీయ ఆదాయం. సో చాలా మంది ఎక్కువగా కష్టపడి చదివేటటువంటి టాపికు. సో ఈ టాపిక్‌ని చదవడం వల్ల ఫస్ట్‌లో మీకు ఎకానమీ అంటే భయమేస్తుంది. అల్టిమేట్‌గా ఎకానమీలో తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఈ నేషనల్ ఇన్‌కమ్ అనే టాపిక్‌ని మీరు అంత ఎక్కువగా తీసుకోకుండా నార్మల్‌గా తీసుకొని చదవండి. దట్ టూ ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏదైతే ఎక్కువగా అడుగుతున్నాడు అనే అంశాన్ని పరిశీలించి నేషనల్ ఇన్‌కమ్ అనే టాపిక్‌ని చదవండి. అంతేగాని అక్కడ జీఎన్‌పీ, జీడీపీ, ఎన్‌ఎన్‌పీ, ఎన్‌డీపీ ఈ ఫార్ములాస్ అన్ని చదివేస్తా అవుట్‌పుట్ లేదంటే ఇన్‌కమ్ దెన్ ఎక్స్‌పెండిచర్ మెథడ్ ఈ మెథడ్స్‌లో ఏవేవి వస్తాయి ఇవన్నీ కూడా బట్టి పట్టి లేదంటే చదివేస్తాను అంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. బట్ వన్ థింగ్ ఏంటంటే కొంచెం అనాలిసిస్ ఓరియంటేషన్‌గా చేశాము అంటే అసలు ఎక్స్‌పెండిచర్ మెథడ్ అంటే ఏంటి? ఎందుకు ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? సో మిగతా 3 మెథడ్స్ కంటే ఈ ఎక్స్‌పెండిచర్ మెథడ్‌ని ఎందుకు ఎక్కువగా అమల్లో ఉంది? ఇటువంటివి మనం కొంచెం అనాలిసిస్ చేసి చదివాము అంటే అది ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటేంటంటే మనం నార్మల్‌గా ఎన్‌డీపీ ఫ్యాక్టర్ కాస్ట్ లేకపోతే జీడీపీ ఫ్యాక్టర్ కాస్ట్ ఇటువంటివన్నీ కాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇవి కాలిక్యులేట్ చేసే క్రమంలో మనకి స్టార్టింగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి. లైక్ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, డిప్రిషియేషన్, దెన్ నెట్ ఇండైరెక్ట్ టాక్స్, నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మనం వీటిని చదివాము అంటే మిగతా థీమ్స్ లైక్ ఎన్‌డీపీ కావచ్చు, జీడీపీ కావచ్చు, జీఎన్‌పీ కావచ్చు, ఎన్‌ఎన్‌పీ కావచ్చు, రైట్ అలానే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇందులో మళ్ళీ మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అనేసి మార్కెట్ ప్రైస్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. సేమ్ అన్నిట్లో కూడా ఇలానే ఉంటుంది కదా! నార్మల్‌గా ఈ అంశాల్ని వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్‌ని మనం అలాగా చూడటం వల్ల చాలా ఇబ్బందులు పడతాం. నార్మల్‌గా ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పూర్తిగా అర్థం చేసుకొని ఈజీగా కాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్‌గా అసలు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? దెన్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అంటే ఏంటి? నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి? మార్కెట్ ధరలంటే ఏంటి? ఆ తర్వాత నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి? తర్వాత డిప్రిషియేషన్ అంటే ఏంటి? జస్ట్ ఈ 5 కాన్సెప్ట్స్‌ని తెలుసుకున్నారు అంటే
మీరు ఆ 8 ఫార్ములాస్‌ని ఈజీగా చెప్పేయగలరు. జస్ట్ ఇదంతా ఏంటి కాన్సెప్ట్స్ అంతే. వాట్ ఈస్ వాట్ అని తెలిసారంటే వాటిని ఈజీగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు నేషనల్ ఇన్‌కమ్ గురించి ఫస్ట్ చదివారు అంటే, ఈ అంశాల మీద ఐడియా పెట్టుకొని, దెన్ మీరు ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. అది సరిపోతుంది. ఆ తర్వాత 3 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నార్మల్‌గా చూడండి. అంతేగాని మరీ ఎక్కువగా దాన్ని స్ట్రెస్ చేస్తూ నార్మల్‌గా ప్రతి బుక్ కూడా స్టార్టింగ్ వచ్చేదే నేషనల్ ఇన్‌కమ్‌తో. ఈ నేషనల్ ఇన్‌కమ్‌నే మనం ఎక్కువగా పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, దీని నుంచి మార్కులొచ్చేది తక్కువ. ఒకవేళ అడిగినా మనం చదివినవైతే ఖచ్చితంగా రావు. ఎందుకంటే అది మొత్తం కూడా అప్లికేషన్ ఓరియంటేషన్‌గా ప్రస్తుతం ఎలా అయితే ఎకానమీ నడుస్తుందో దాన్ని ఇంటర్‌లింక్ చేస్తూ అడుగుతున్నాడు. కాబట్టి మీకు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు, ఈ అంశాలను కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్‌గా చదివితే ఈజీగా మనం రాయొచ్చు. మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఈజీగా ఆన్సర్స్‌ని కూడా పెట్టొచ్చు. రైట్. తర్వాత మేజర్‌గా నేషనల్ ఇన్‌కమ్‌లో కాన్సెప్ట్స్ కావచ్చు, కాంపోనెంట్స్ అన్నాడు. దెన్ ఇండియాస్ నేషనల్ అకౌంట్స్, డెమోగ్రాఫిక్ ఇష్యూస్ అన్నాడు. డెమోగ్రాఫిక్ ఇష్యూస్ అంటే ఖచ్చితంగా పాపులేషన్ గురించి ఖచ్చితంగా ఇక్కడ మనం టచ్ చేస్తూ చదవాల్సిందే. పాపులేషన్ పాపులేషన్ 2011 పాపులేషన్ గురించి 2011 సెన్సస్ ఏదైతే ఉన్నాయో, జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ 2011 యొక్క జనాభా లెక్కలను మాత్రం ఖచ్చితంగా చదవండి. సో, ఇది మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 రాయాలి అనుకోండి, లేదంటే తెలంగాణ గ్రూప్ 1 రాయాలి అనుకోండి, పాపులేషన్ నుంచి ఎయిదర్ ప్రిలిమ్స్ అలానే మెయిన్స్‌లో అట్‌లీస్ట్ ఒక క్వెషన్ అయినా అడుగుతారు. కాబట్టి 2011 సెన్సస్‌ని కొంచెం అవగాహన చేసుకొని చదువుకోండి. అది చాలా ఇంపార్టెంట్ 2011 సెన్సస్. సో, అందులో మళ్ళీ లిటరసీ రేషియో కావచ్చు, అక్షరాస్యత శాతం ఎంతుందనేసి, చైల్డ్ సెక్స్ రేషియో ఎలా ఉంది, సెక్స్ రేషియో ఎలా ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అలానే పాపులేషన్‌కి సంబంధించి ఒక థియరీ గూడా ఉంది కదా! మాల్థియన్ థియరీ సంథింగ్ ఏదో. ఆ థియరీ గురించి కావచ్చు. అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ కొంచెం అవగాహన ఉండాలి. ఆ అవగాహన ప్రకారం ఇండియా ఏ స్టేజ్‌లో ఉందని తెలుస్తుంది. దాని తర్వాత డెత్ రేట్ అంటే ఏంటి? బర్త్ రేట్ అంటే ఏంటి? ఇటువంటి కాన్సెప్ట్స్‌ని చూసుకోవాలి. అలానే కొంచెం పాపులేషన్ ఓరియంటేషన్‌గా సెన్సస్ ఏవైతే ఉన్నాయో వాటిని గూడా చూడండి. ఇండియా వైడ్‌గా చూస్తాము. దెన్ ఏపీలో ఉన్నటువంటి సెన్సస్ గూడా చాలా ఇంపార్టెంట్. మన పాపులేషన్ ఎంత ఉందనేసి చూస్తాం. ఎస్సీ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్ చూడాలి. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్‌లో లిటరసీ రేషియో కావచ్చు, రూరల్, అర్బన్ పాపులేషన్ ఎంత ఉందనేసి కావచ్చు. దెన్ చైల్డ్ సెక్స్ రేషియో, ఆ తర్వాత సెక్స్ రేషియో, తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత ఎంత ఉందనేసి, లింగ నిష్పత్తి, అలానే చైల్డ్ సెక్స్ రేషియో, అక్షరాస్యత శాతం, గ్రామీణ, పట్టణ జనాభా ఎంత ఉంది. ఇటువంటివన్నీ గూడా చూసుకోవాలి. అది నాట్ ఓన్లీ ఏపీ పర్స్‌పెక్టివ్ ఈవెన్ ఇండియాని మొత్తం గూడా దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. ఈ టాపిక్ ఇంపార్టెంట్. తర్వాత నార్మల్‌గా నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్‌ని చదివేసిన తర్వాత మోస్ట్‌లీ చాలామంది మన సార్‌లందరూ ఏం చెప్తారంటే పావర్టీ అనే కాన్సెప్ట్ చెప్తారు. పేదరికం గురించి చెప్పారు అంటే మొత్తం ఈ కమిషన్స్ గురించి చెప్పేసి వదిలేస్తారు. లేదంటే అన్నెసెసరీ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. జస్ట్ పావర్టీ అనే దానికి మనం అంత ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సిన పని లేదు. ఆఫ్‌కోర్స్ ఇది ఇంపార్టెంట్. ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. బట్ ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. ఒకటోది మెయిన్స్ ఓరియంటేషన్‌లో పావర్టీ అనేది ఇంపార్టెంటే. ఇది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1 ఈవెన్ యూపీఎస్‌సి కూడా పావర్టీ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనం సోషల్ జస్టిస్‌లో, యూపీఎస్‌సిలో చదువుతాం పావర్టీ గురించి. ఈవెన్ పావర్టీ అనే టాపిక్‌ని మనం గవర్నెన్స్‌లో కూడా చదువుతాం. అలానే జనరల్ ఎస్సేలో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో కాదు, మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మెయిన్‌గా పావర్టీ గురించి పేదరికానికి సంబంధించినటువంటి అంశాలంటే ఏం చూస్తాం? మెయిన్స్‌లో అయితే దానికి గల కారణాలేంటని చూస్తాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తీసుకొచ్చినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకుంది? ఎటువంటి చొరవలు తీసుకుందనేసి. దెన్ ఆ తర్వాత వే ఫార్వర్డ్‌ని మనం కొంచెం సూచిస్తాం. ఆ తర్వాత కన్‌క్లూజన్. సో, ఇది మెయిన్స్ ఓరియంటేషన్. అయితే పావర్టీని మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఎలా చదువుతాం? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? పావర్టీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా క్లాసిఫై చేశారు అనేసి. పావర్టీని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారంటే 2 రకాలుగా. వన్ ఈజ్ అబ్సల్యూట్ పావర్టీ. సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ పావర్టీ. దెన్ ఈ అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి? రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి? మన ఇండియాలో ఏ టైప్ ఆఫ్ పావర్టీ ఉందనేసి చూసుకోవాలి. అంటే నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. భారతదేశంలో ఏ విధమైనటువంటి పేదరికం ఉందనేసి. ఆ తర్వాత ఈ అబ్సల్యూట్ పావర్టీ ఏదైతే ఇండియాలో ఉందో దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తారు? సో, ఏ విధంగా మెజర్ చేస్తారు అంటే మనకి పావర్టీ లైన్ ఉంది గదా! పేదరికపు గీత. అలానే హెడ్ కౌంట్ రేషియో కావచ్చు. ఆ తర్వాత పావర్టీ గ్యాప్ రేషియో. ఈ అంశాల ద్వారా మనకి అబ్సల్యూట్ పావర్టీ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు.
దీంతో పాటుగానే పావర్టీ కాన్సెప్ట్ లో మనం ఇంకా ఏదైనా చదువుకోవాలంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది గ్లోబల్ గా ఎవరు రిలీజ్ చేస్తారనేది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో కూడా మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తారు. అది ఎవరు రిలీజ్ చేస్తారనేది కూడా చూసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఎన్ని ఉంటాయి, నార్మల్గా ఏదైనా ఇండెక్సెస్లో డైమెన్షన్స్ ఎన్ని ఉంటాయి అనేది, అలానే ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేసి, ఈ మూడింటిని కూడా మనం ప్రత్యేకంగా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూసేటప్పుడు చూసుకోవాలి. అలానే ఈ రెండింటి మధ్య కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. నార్మల్గా మనకి గ్లోబల్గా అనుసరించేటటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 10 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. హౌఎవర్ మన ఇండియా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి చెప్పండి? లెవెన్ సార్. 11 12? 12. ఓకే. సో ఇండియాలో ఉన్నటువంటి ఇండికేటర్స్ 12. ఇంకొకటి ఏంటంటే ఈ 10తో కాకుండా ఇంకా సెపరేట్‌గా 2 ఏవైతే ఉన్నాయో ఆ 12 ఇండికేటర్స్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రత్యేకంగా వీటి గురించి మనకి రిపీటెడ్‌గా అడుగుతున్నాడు. ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చూడండి. అంటే కొన్ని హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా రిపీటెడ్‌గా ఉండేటటువంటి థీమ్స్. సో ఇందాక అబ్సల్యూట్ పావర్టీని ఏ విధంగా మెజర్ చేస్తామని అడిగాం. ఏ విధంగా మెజర్ చేస్తారంటే పావర్టీ లైన్ అన్నాం, హెడ్ కౌంట్ రేషియో అన్నాం, తర్వాత పావర్టీ గ్యాప్ రేషియో అన్నాం. అలానే అబ్సల్యూట్ పావర్టీకి సంబంధించినటువంటి మెథడాలజీస్ ఏవైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. లైక్ యూనిఫామ్ రీకాల్ పీరియడ్, మిక్స్డ్ రీకాల్ పీరియడ్, దెన్ మోడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సో ఇలా ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి వీటిని చూస్తాం. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, ఎంఆర్పి, ఎంఎంఆర్పి, అలానే యూఆర్పి. ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూస్తాం. ఆ తర్వాత పావర్టీకి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ ఏవైతే కమిషన్స్ ఉన్నాయో ఆ కమిషన్స్ అన్ని కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దండేకర్ నీల్కాంత్ కమిటీ కావచ్చు, లేదంటే లక్డావాలా కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, తర్వాత రంగరాజన్ కమిటీ. నార్మల్గా ఈ కమిటీస్ ఏ ఇయర్లో వచ్చాయి ఏంటి అనే దానికంటే ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రత్యేకంగా సురేష్ టెండూల్కర్ కావచ్చు, రంగరాజన్ కమిటీ ఏవైతే ఉన్నాయో ఈ 2 కమిటీస్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్, ఎటువంటి మెథడాలజీస్ యూజ్ చేశారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పావర్టీ రిలేటెడ్గా చదివేటప్పుడు. సో ఈ విధంగా మనం పావర్టీ అనే కాన్సెప్ట్ని చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా సపరేట్గా చూడాలంటే దీనికి సంబంధించినటువంటి సెన్సెస్ చూస్తాం. ఆ తర్వాత సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011లో తెచ్చింది. ఇంకా కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్గా చూసుకోవాలంటే మనకి అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ అనే దాన్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్యాపబిలిటీ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ క్యాపబిలిటీ అప్రోచ్ని మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు. అమర్త్య సేన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేసి. సో దట్ ఈ క్యాపబిలిటీ అప్రోచ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా దీనికి కొంచెం వాల్యూ యాడెడ్గా కొంచెం అప్లికేషన్లో చదువుకోవాలంటే భారతదేశంలో పేదరికాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మనకి 2016 ఎకనామిక్ సర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. హౌఎవర్ స్టిల్ ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయితే ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది మెయిన్స్ ఓరియంటేషన్లో మనకి కొంచెం ఇంపార్టెంట్. సో దట్ ఇది మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా చూసుకోండి. అంటే అసలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యొక్క ఉద్దేశం ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అమలు చేస్తే ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఇటువంటివి ఇలా మనం పావర్టీ గురించి చూసుకుంటాం. దెన్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలకు సంబంధించినటువంటి అంశాలు కూడా. సో ఆదాయ అసమానతల గురించి అన్నామంటే అక్కడ ముఖ్యంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేసే విషయంలో ఏ విధమైనటువంటి మెజర్స్ని ఫాలో అవుతారు. ఆ మెజర్స్లో ఫస్ట్ది గినీ కోఎఫిషియంట్, ఆ తర్వాత ఏ కర్వ్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. ఈ రెండింటి మధ్య పాపులేషన్కి ఇన్కమ్కి మధ్య ఒక కర్వ్ ఉంటుంది కదా, పాపులేషన్ అండ్ ఇన్కమ్ని భారతదేశంలో కావచ్చు ఇంటర్నేషనల్గా ఇన్ఈక్వాలిటీని గినీ కోఎఫిషియంట్ లాఫర్ కర్వా లారెన్స్ కర్వ్ సార్. వెరీ గుడ్. సో దట్ ఇక్కడ మనకి ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్వ్స్ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఇక్కడ మనం లారెన్స్ కర్వ్ గురించి చదువుతాం. ఈ లారెన్స్ కర్వ్ కాకుండానే ఇంకా ఇంపార్టెంట్ కర్వ్స్ ఉన్నాయి కదా, లైక్ ఫిలిప్స్ కర్వ్ కావచ్చు, తర్వాత లాఫర్ కర్వ్ కావచ్చు, దెన్ కుజినెట్స్ కర్వ్. సో ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకే దగ్గర నోట్ చేసుకున్నామంటే
మనం అల్టిమేట్గా రివిజన్ చేసేటప్పుడు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ముఖ్యంగా వీటి మీద క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కపుల్ పెట్టడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ కర్వ్స్ గురించి మాక్సిమం మీరు అన్ని ఒకే దగ్గర రాసి పెట్టుకోండి. అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మోస్ట్లీ ఇన్‌క్వాలిటీస్ గురించి అడగాలంటే మనకి లారెన్స్ కర్వ్ లేదంటే గినీ కోఎఫిషియంట్ గురించి అడుగుతారు. ఆ తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి ఇచ్చారు. నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే కాన్సెప్ట్‌ని మళ్ళీ ఎలా చదువుతాం? నార్మల్‌గా మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి రకాలేంటి అనేసి చదువుతాం. వీటితో పాటుగానే ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్‌ని కూడా చదువుకోవాలి. మెయిన్స్ ఓరియంటేషన్ అంటే రీజన్స్ ఏంటి, అవి ఇవి ఏంటి అనేసి అన్ని చదివేస్తాం. బట్ వేరియస్ కాన్సెప్ట్స్ అండర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏం చెప్తాం? లేబర్ సప్లై అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ అంటే ఏంటి? ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో అడుగుతాడు. అది ఇంపార్టెంట్ కూడా. దెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? దెన్ ఎంప్లాయ్‌మెంట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎంప్లాయ్‌మెంట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఇటువంటివన్నీ అడుగుతారు. సో దట్ మీరు కేవలం ఎంప్లాయ్‌మెంట్ అంటే జస్ట్ డిఫరెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే టైప్స్ అవి చూసి వదిలేయకుండా దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఎంప్లాయ్‌మెంట్ ఎలాస్టిసిటీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎలాస్టిసిటీ, లేదంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? అన్నీ చూడాలి. నార్మల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత శాతం ఉందంటే చెప్పేస్తాం. బట్ వాట్ ఈస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో చెప్పాలి. కాబట్టి మనం ఎల్ఎఫ్‌పిఆర్ ఎంతుంది అని చెప్పేటప్పుడు అసలు ఎల్ఎఫ్‌పిఆర్ అంటే ఏంటి అనేది కూడా తెలియాలి. శ్రామిక శక్తి రేటు అంటే ఏంటనేది కూడా తెలియాలి. తర్వాత ఇక్కడ కొన్ని రకాల అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటుగానే అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని మెజర్ చేసే క్రమంలో మెథడ్స్ కూడా యూజ్ చేస్తారు. ఏంటి ఆ మెథడ్స్ అంటే యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్, దెన్ కరెంట్ డైలీ స్టేటస్. నార్మల్‌గా మనం పావర్టీ గురించి, దెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి చదివేటప్పుడు ఇక్కడ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనకి కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 మెథడ్సే ఉన్నాయి. ఈవెన్ ఆ నేమ్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి. లైక్ ఇక్కడ యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్. మరి పావర్టీ రిలేటెడ్ ఏ అంశాలు చెప్పాము ఇందాక? గుర్తున్నాయా? మర్చిపోయారా? యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్ చెప్పాను కదా! యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్, మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అండ్ మోడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సో ఇక్కడ ఈ అంశాలని మనకి కన్‌ఫ్యూజ్ చేయడానికి మనం కన్‌ఫ్యూజ్ ఎక్కువ అవుతాం కాబట్టి కొంచెం క్లారిటీతో ఉండేటట్టు చదువుకోండి ఇటువంటి అంశాలు. రైట్. ఇలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి ఇలా చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి టైప్స్ గురించి కూడా లైక్ చాలా రకాలు ఉంటాయి కదా! వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో ముఖ్యంగా వాలంటరీ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో చాలా సబ్ కేటగరీస్ ఉంటాయి. లైక్ స్ట్రక్చరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, నిర్మాణాత్మకమైనటువంటి నిరుద్యోగం కావచ్చు, డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, సైక్లికల్, క్రోనిక్, టెక్నాలాజికల్, క్యాజువల్, సీజనల్ ఇటువంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి. సో ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఏ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడొస్తుందనేసి, డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడుంటుంది, అది ఏ రంగంలో ఉంటుంది అనేసి కూడా అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది అనేది కూడా మనకి యూపీఎస్సీలో అడిగారు. సో డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుందంటే ఎంతుంటుంది? సో దట్ ఇక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. దెన్ అక్కడ మనకి మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో తెలిసినప్పుడు దానికి కంప్లీట్ అర్థం తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనం కొంచెం ఇటువంటి అంశాలు చదివేటప్పుడు అనాలిసిస్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నార్మల్‌గా మీరు పావర్టీ లేదంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చదివేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఖచ్చితంగా చెప్తా. ఇలా డిఫరెన్స్ సబ్ కేటగరీస్ అయిపోయినాక మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌కి సంబంధించి కొన్ని కమిటీస్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. సో ఇంతకు ముందైతే మనకి యాన్యువల్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేసేవారు. బట్ దాని ప్లేస్‌లో ప్రెజెంట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌కి సంబంధించినటువంటి ఏవైనా డేటా తెలియాలన్నా, ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఈ పీఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి చదివాం కాబట్టి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది అటు ఇండియా పరంగా చూసుకోవాలి. అలానే మన స్టేట్ రిలేటెడ్‌గా కూడా చూసుకోవాలి. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, దెన్ అగ్రికల్చర్‌లో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేసి చదువుకోవాలి. రైట్. ఇలా మనం చదువుతాం. వీటితో పాటుగానే రీసెంట్‌గా గిగ్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్‌గా అవుతుంది కదా!
సో దట్ ఈ గిగ్ ఎకానమీ గురించి కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్గా ఉంటే మనం ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్తో కూడా చదువుకోవాలి. అలానే క్యాజువలైజేషన్, ఇన్ఫార్మలైజేషన్ అంటే ఏంటి, వీటితో పాటుగానే మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు, పావర్టీ, ఇన్ఈక్వాలిటీస్, దెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ 3 కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. అయితే దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అటు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, అలానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా వరకు మెజర్స్ తీసుకుంటుంది. ఆ మెజర్స్ ఏంటి అనేది కూడా మనకి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పర్స్పెక్టివ్లో అనుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్లో జీరో పవర్టీ తీసుకురావాలనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర డాక్యుమెంట్లో P4 మోడల్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈ P4 మోడల్లో P4 అంటే ఏంటి, ఇటువంటి హైకోర్టులో కూడా అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ హైకోర్టులో లేదంటే గ్రూప్ 2 లేదంటే రాయాలి అనుకుంటే ఈ P4 ఫుల్ ఫామ్ ఏంటి అనేసి అయినా అడగొచ్చు. బట్ మనం గ్రూప్ 1 స్థాయిలో చదువుతున్నాం కాబట్టి అసలు P4 అంటే ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అసలు బంగారు మార్గదర్శక కుటుంబాలు అంటున్నారు అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. రైట్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవలు, చర్యలు ఏంటి అనేసి అడగొచ్చు. అప్పుడు అందులో ముఖ్యంగా ఈ P4 మోడల్ కావచ్చు, మిగతా ఏవైనా మనకి పావర్టీ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి అంటే పావర్టీని ఎలివేషన్ చేయడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైనా ఉంటే వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దాని గురించి. ఇఫ్ ఇన్ కేస్ ఈ అంశాన్ని మళ్ళీ ప్రిలిమ్స్లో చదవాలి అనుకుంటే ఒక్కొక్క స్కీము దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ కూడా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇంకొక People. పీపుల్. సో 3 పీలు చెప్పారు, ఇంకొక పీపుల్. సో మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎందుకంటే ప్రెసెంట్ ఉండేటటువంటి గవర్నమెంట్ యొక్క ప్లేస్ ఖచ్చితంగా 2029 వరకు ఉంటుంది. అంతలోపు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ ఏది అయినా ఉంది అంటే స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్. ఈ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ గురించి ఖచ్చితంగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అది మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు, మెయిన్స్లో కూడా అడుగుతారు. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2లో అడుగుతారు. ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నా అట్లీస్ట్ 1 లేదంటే 2 క్వశ్చన్లు రాకుండా పేపర్ అయితే ఉండదు. స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. రైట్, ఇలా మనం ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 2 టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏం డౌట్స్, నోటిఫికేషన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ కూడా తెలియవండి. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో కూడా తెలియదు. బట్ నాకేం తెలుసు అంటే సబ్జెక్ట్ గురించి తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే దాని గురించి చెప్పగలను. బట్ ఏజ్ పెంచుతారా, ఏజ్ తగ్గిస్తారా అనేది నాకు డీటెయిల్స్ అసలు తెలియదు. సో మోస్ట్లీ కొంచెం నేను క్లాసెస్ పెట్టేది ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటేషన్ గానే. సో సబ్జెక్ట్ ఓరియంటేషన్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది పావర్టీ లైన్ మెథడాలజీ ఉంది కదా సార్, అదే యూనిఫామ్ రీకార్పొరేషన్ మెథడ్, ఇవి అసలు ఫస్ట్ టైం వింటున్నా సార్. ఇవి వీటి కోసం కొంచెం చెప్పండి సార్. అవి తర్వాత చెప్తానండి. పావర్టీ మీరు శిరీష గారేనా? నేను రేపటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పావర్టీ గురించి చెప్తానులేండి. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ మెథడ్స్. యా, పావర్టీ, మీకు పావర్టీ రిలేటెడ్గా, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు మీకు రేపు నేను చెప్తానులేండి. అంటే జస్ట్ ఇక్కడ ఎలా చదువుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. రేపు మనకి అరౌండ్ ఒక 2 సెషన్స్ అయినా మనం కండక్ట్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చెప్తాను, మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ లేవు అంటే ఫర్దర్గా వెళ్దాం, లేదు అంటే రేపు మిగతా వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ 1 అవర్ పైన వినేశారు, సో బాగా ఎక్కువగా తల తినేసి ఉంటాను కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం. మీకు ఏమైనా నార్మల్గా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ మనం ఆ డౌట్స్ని నార్మల్గా డిస్కషన్ చేసుకొని సెషన్ ఎండ్ చేద్దాం. మిగతా 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ అగ్రికల్చర్,
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎకానమీ గురించి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో రేపటి క్లాస్లో మనకి మోస్ట్లీ ఎకానమీ అంటే మనం ఇక్కడ వరకు చదివి ఆపేస్తాం, బట్ తర్వాత నుంచే మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 యా చెప్తాను. మీ నేమ్ సార్? టీజీపీఎస్సీ గ్రూప్ 1 గురించి కూడా చెప్తాను. సాగర్, ఓకే. అంటే సపరేట్గా తెలంగాణ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ సపరేట్గా అయినా కూర్చొని మాట్లాడతాం. బట్ ఏదైనా ఎకానమీలో మనం ఇవే చదువుతాం. బట్ తెలంగాణకి ఏపీకి ఏదైనా తేడా ఉందంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అలానే స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి బడ్జెట్స్ అంతే. ఇఫ్ ఇన్ కేసు కొత్తగా గవర్నమెంట్ వచ్చిందంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాయి. ఆ వైట్ పేపర్స్ కొంచెం రేషనల్గా ఉన్నాయంటే వాటిని చదువుతాం. రేషనల్గా కాకుండా పొలిటికల్ మోటివేట్ ఉన్నాయంటే అవి చదవాల్సిన పని కూడా లేదు. జస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఆ తర్వాత ఇండియన్ ఏపీ బడ్జెట్ లేదంటే తెలంగాణ బడ్జెట్. దాని గురించి నేను చెప్తాను సాగర్ గారు. సపరేట్గా తెలంగాణ ఆస్పిరెంట్స్ కొంచెం ఉన్నారు అంటే మనం ఏదో ఒక సెషన్ని పెట్టుకొని తెలంగాణ ఎకానమీని ఏ విధంగా చదవాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మొన్న తెలంగాణ గ్రూప్ 2లో చాలా వరకు అన్ని పేపర్స్ నార్మల్గా ఉన్నా ఎకానమీ పేపర్ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. ఎందుకు డిఫికల్ట్గా వచ్చిందంటే వాడు పేపర్ ఎప్పుడు తయారు చేశాడో తెలియదు, కానీ మొన్న ఎగ్జామ్ జరిగితే 24లో అయితే ఆడు 22, 23 అడిగాడు. సో అటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా గెస్ చేస్తూ రైట్ పెట్టాలి, ఇటువంటివన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో మీరు నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు ఇంటరాక్షన్ అయ్యారు అంటే నేను ఏదైనా మీకు చెప్పడానికైనా బాగుంటుంది. ఇంటరాక్షన్ అవ్వకపోతే నేనేదో నా పని నేనేదో వాగుకుంటూ వెళ్ళిపోతా. ఓం నమః శివాయ. సార్ ఏం లేవు సార్, డౌట్స్ ఏం లేవు సార్. ఓకే ఫైన్. జయంతి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కాకుండా సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఏమైనా ఉంటే అడగండి. అంటే మీకే ఓకే అమ్మా. అనిల్ కుమార్, ఓకే అనిల్ కుమార్. శివకృష్ణ, సార్ లేదు సార్. ఓకే. అంటే కొంచెమైనా అర్థమైందా? ఇంకేమైనా అంటే మీకు అర్థమైంది. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇబ్బంది అన్నారు కదా, అందుకనేసి. అర్థమైంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ చెప్పుకోవడానికి ఇబ్బంది అయితే నాకు పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి. సరే సార్, రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఓకే ఫైన్. 8 o'clock చేయండి. 8 o'clock చేయమన్నా కదా? అవును సార్. ఓకే ఫైన్. శిరీష గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు అడిగాను కదా సార్, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే ఫైన్. ఓకే, నాకు ఒకసారి క్లాస్ అయిపోయినాక గుర్తు చేయండి. రేపు నేను కొంచెం చెప్తాను, అది మళ్ళీ అలాగే. మర్చిపోతాను అందుకని. ఓకే సార్. రేఖ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సుమతి గారు? సార్ లేదు సార్. ఓకే. అంటే నేను చెప్పింది అర్థమైందా లేకపోతే అర్థం కాక లేవంటున్నారా? అర్థం కావట్లేదు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సో అను గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. ఓకే, రేపు సెషన్ ఎన్నింటికి అనేది నేను కొంచెం గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.